హాయ్ అండి. ఈరోజు మీకోసం రాక్షసుడితో కాపురం పార్ట్ 3. మరి కథలోకి వెళ్తే, రాత్రి కురిసిన భారీ వర్షానికి రాంపురం లోగిలి చుట్టూ ఉన్న మామిడి తోటలన్నీ పచ్చగా కళకళలాడుతున్నాయి. ఉదయపు లేలేత సూర్యకిరణాలు ఆకలి మీదున్న నీటి బిందువులపై పడి వజ్రాల్లా మెరుస్తున్నాయి. ప్రకృతి అంతా ఎంతో ప్రశాంతంగా, కొత్తగా స్నానం చేసిన పసిపిల్లలా అనిపిస్తుంది. ఆ ప్రకృతికి తగ్గట్టుగానే ఆ మహాభవంతిపై అంతస్తులోని ఆ గదిలో కూడా ఇన్నాళ్ళకు తొలిసారిగా ఒక ప్రశాంతమైన వాతావరణం నెలకొంది. కిటికీలోంచి వస్తున్న చల్లని గాలికి ఆనందికి మెలకు వచ్చింది. నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసింది. ఎప్పుడు ఒళ్ళంత నొప్పులతో బరువెక్కిన గుండెతో నిద్రలేచే ఆమెకు ఈ ఉదయం ఎంతో తేలిగ్గా అనిపించింది. పక్కకు తిరిగి చూసింది. మంచం మీద భార్గవ్ గాఢ నిద్రలో ఉన్నాడు. అతని ముఖంలో ఎప్పుడు ఉండే ఆ కర్కశత్వం, కోపం ఇప్పుడు లేవు. ఒక అమాయకపు పసివాడు అలసిపోయి నిద్రపోతున్నట్టుగా ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు. రాత్రి తాను చేసిన హల్వా, తాను చెప్పిన అమ్మ అన్న మాట అతడి మెదల్లో ఎంత రలజన్ని సృష్టించాయో అతని నిద్ర చెబుతుంది. ఆనంద్ నెమ్మదిగా మంచం దిగి తన పనుల్లో పడింది. ఈ ఒక్క రాత్రి ప్రశాంతంగా ఉన్నంత మాత్రాన భార్గవ్ పూర్తిగా మారిపోయాడని ఆమె మాత్రం భ్రమపడ్డం లేదు. ఉన్మాదం అనేది ఒక్క రోజులో పోయే జబ్బు కాదు. అది మంచుకొండ లాంటిది. కరగటానికి చాలా సమయం పడుతుంది. కానీ ఆ మంచుకొండను కరిగించే వేడి ఎక్కడుందో ఆమెకిప్పుడు తెలిసింది. అదే ఆమె ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది. కిందకు దిగేసరికి హాల్లో విశాలాక్షి బంధువులు తమ ఊరికి వెళ్ళడానికి సామాన్లు సర్దుకుంటున్నారు. విశాలాక్షి ముఖం అష్టవక్రంగా ఉంది. రాత్రి ఆనంది అందరి ముందు తను ఎదిరించి మాట్లాడిన విధానం ఆమెకి ఇంకా కంటగింపుగానే ఉంది. బంధువులు వెళ్తూ వెళ్తూ, వస్తాం విశాలాక్షి, ఏది ఏమైనా నీ కోడలు చాలా గడుసుది. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండకపోతే ఈ ఇంటి తలాలు నీ మొగుడు దాని చేతికి ఇచ్చేలా ఉన్నాడు అని మరింత ఉడికించి వెళ్ళారు. ఆ మాటలు విశాలాక్షి గుండెల్లో ఈటెల్లా దిగాయి. కారు వెళ్ళిపోగానే వంటగది వైపు కోపంగా నడిచింది. ఆనంది పని వాళ్లకు సూచనలు ఇస్తూ కాఫీ కలుపుతుంది. ఏంటే రాత్రి మా ఆయన చుట్టాలు ఉన్నారని చాలా నోరు చేసుకున్నావు. 2 రోజులు పనులు చేసినంత మాత్రాన ఈ ఇంటి పెత్తనం నీకు వచ్చినట్టు కాదు. ఈ పిచ్చోడి చేతిలో పడి ఏడుస్తున్న కాళ్ళ దగ్గరకు వస్తావు కదా, అప్పుడు చెబుతా నీ సంగతి అని పళ్ళు నూరుతూ అంది విశాలాక్షి. ఆనంది కాఫీ కప్పులను ట్రేలో సర్దుతూ కనీసం తలకూరు తిప్పకుండా, అత్తయ్య నేను పెత్తనం కోసం ఆశపడ్డం లేదు. నా ఆత్మాభిమానం కాపాడుకోవడానికి మాత్రమే మాట్లాడాను. ఇక భార్గవ్ గారి విషయానికి వస్తే, ఆయన నా భర్త. ఆయన కోపాన్ని ఎలా భరించాలో నాకు తెలుసు. దానికోసం నేను ఎవరి కాళ్ళ దగ్గరకు రావాల్సిన అవసరం లేదు అనేంత స్థిరంగా చెప్పి కాఫీ ట్రే పట్టుకుని పైకి వెళ్ళిపోయింది. విశాలాక్షికి మతిపోయినట్టు అయింది. ఈ పిల్ల ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి తన ప్లాన్లు అన్నీ తలకిందులవుతున్నాయి. భార్గవ్ కోపంతో ఈ పిల్లని హింసించి చంపేశారనుకుంటే ఈ పిల్ల ఏమాత్రం బెదరకుండా తనకే ఎదురు తిరుగుతుంది. ఎలాగైనా దీని పొగరు అణచాలని, భార్గవ్ ద్వారానే దీనికి గట్టి బుద్ధి చెప్పించాలని ఆ మనసులో ఒక భయంకరమైన కుట్రకు బీజం పడింది. గదిలోకి వెళ్ళేసరికి భార్గవ్ ఇంకా నిద్ర లేవలేదు. ఆనంది కాఫీ కప్పును టేబుల్ మీద పెట్టి నెమ్మదిగా బాల్కన్ తలుపులు తెరిచింది. ఆ శబ్దానికి భార్గవ్ ఉలిక్కి పల్లేచాడు. అతడి కళ్ళు వెంటనే ఆనందిని వెతికాయి. ఆమె బాల్కన్ దగ్గర నిలబడి కింద తోటవైపు చూస్తుంది. భార్గవ్ గందరగోళంగా తలపట్టుకున్నాడు. రాత్రి జరిగిన సంఘటన అతడికి గుర్తొచ్చింది. తన తల్లి తనకు తినిపించిన ఆ హల్వా రుచి, ఆనంది చెప్పిన మాటలు అతని మెదడులో ప్రధ్వనిస్తున్నాయి. అతడికి ఆనంది మీద కోపం రావటం లేదు. అలాగని ఆమెను తన సొంతం చేసుకోవాలన్న ఆ పైశాచిక ఆకలి కూడా కలగటం లేదు. ఒక వింతైన శూన్యం అతన్ని ఆవహించింది. మంచం దిగి టేబుల్ మీదున్న కాఫీ కప్పు తీసుకుని నెమ్మదిగా సిప్ చేశాడు. సాధారణంగా కాఫీ ఏమాత్రం చల్లారిన పనివాళ్ల మీద, ఆనంది మీద అరిచి గీపెట్టే భార్గవ్ ఈరోజు మౌనంగా కాఫీ తాగుతూ ఉంటే ఆనంది కొద్దిగా ఆశ్చర్యపోయింది. కానీ
ఆ ఆశ్చర్యాన్ని ముఖంలో కనిపించనివ్వలేదు. 10 గంటలకు మామయ్య గారు ఆఫీస్కి వెళ్తారు. మీరు స్నానం చేసి వస్తే ఇద్దరికి ఒకేసారి టిఫిన్ పెడతాను అని చెప్పి ఆమె కిందకు వెళ్ళిపోయింది. భార్గవ్ ఆమె వైపే చూస్తూ ఉండిపోయాడు. ఆమె కళ్ళల్లో భయం లేదు, వణుకు లేదు. ఒకప్పుడు తనను చూడగానే గది మూలకు వెళ్ళి దాక్కునే ఆనంది ఇప్పుడు తన కళ్ళలోకి సూటిగా చూసి ఆజ్ఞాపించినట్టుగా చెబుతుంది. అయినా తనకెందుకు ఆ మీద చెయ్యి ఎత్తాలనిపించడం లేదు. ఎందుకు ఆ మాట వినాలనిపిస్తుంది. ఈ అంతర్మదనంతోనే అతడు బాత్రూంలోకి వెళ్ళాడు. మధ్యాహ్నం భోజనాలు ముగిశాయి. రామచంద్రరావు గారు వ్యాపార పనుల మీద పట్నం వెళ్ళారు. రావటం రాత్రి అవుతుంది. విశాలాక్షి తన గదిలో పడుకుంది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఆనందికి ఈ సమయమే ఎంతో ఇష్టం. ఎవరి ఆరాళ్ళు, ఎవరి భయాలు లేకుండా తన లోకంలో తను గడపగలిగే సమయం ఇది. నెమ్మదిగా మేడమెట్లు ఎక్కి పై అంతస్తులోని ఆ పాత గది వైపు అడుగులు వేస్తుంది ఆనంది. ఆ గది ఆమెకు ఇప్పుడు ఒక దేవాలయంలా అనిపిస్తుంది. సుమిత్ర రాసిన డైరీలు, ఆవిడ పుస్తకాలు ఆనందికి ఎంతో మానసిక ప్రశాంతతను ఇస్తున్నాయి. ఒక ఉన్మాది భార్యగా ఈ ఇంట్లో ఎలా నెగ్గుకు రావాలో ఆ పుస్తకాలే ఆమెకు దారి చూపుతున్నాయి. తలుపులు తీసుకొని లోపలికి వెళ్ళింది. సుమిత్ర ఫోటోకి నమస్కరించి కిటికీ తెరిచింది. గదిలో కొద్దిగా దుమ్ము పడి ఉంది. ఆనంది ఒక పాతగుడ్డ తీసుకుని ఆ పుస్తకాలను, టేబుల్ను నెమ్మదిగా తుడుస్తూ శుభ్రం చేయటం మొదలుపెట్టింది. ఆ తర్వాత తనకిష్టమైన రవీంద్రనాథ్ ఠాగూర్ కవితల పుస్తకం తీసుకుని కుర్చీలో కూర్చుని చదవడం ప్రారంభించింది. సరిగ్గా అదే సమయంలో కింద నిద్రలేచిన విశాలాక్షి హాల్లోకి వచ్చింది. ఆనంది కనిపించకపోవడంతో పనివాళ్ళని అడిగింది. అమ్మగారు పైకి వెళ్ళారండి అని చెప్పాడు పనివాడు. విశాలాక్షికి అనుమానం వచ్చింది. పైన ఉన్నది కేవలం భార్గవ్ గది. ఆ పక్కన ఎవరు వాడని పాత లైబ్రరీ మాత్రమే. భార్గవ్ ఇంట్లో లేనప్పుడు ఈ పిల్ల పైకెందుకు వెళ్ళినట్టు నెమ్మదిగా మెట్లెక్కి పైకి వెళ్ళింది. భార్గవ్ గది ఖాళీగా ఉంది. పక్కనున్న లైబ్రరీ తలుపులు కొద్దిగా తెరచి ఉన్నాయి. విశాలాక్షి దొంగచాటుగా లోపలికి తొంగి చూసింది. అక్కడ ఆనంది ఎంతో ప్రశాంతంగా కూర్చుని పుస్తకం చదువుకుంటుంది. ఆ గది, అక్కడ ఉన్న సుమిత్ర వస్తువులు అంటే విశాలాక్షికి మొదటి నుంచి అస్సలు ఇష్టం లేదు. సుమిత్ర చనిపోయిన తర్వాత ఆ వస్తువులన్నీ కాల్చేయాలని ఆమె ఎంతో ప్రయత్నించింది. కానీ రామచంద్రరావు గారు దానికి అంగీకరించలేదు. ఆ గదికి తాళం వేయించారు. భార్గవి కూడా ఆ గది అంటే ఎంతో సెంటిమెంట్. అక్కడ ఎవరైనా వెళ్తే అతడు పిచ్చివాళ్ళ అరుస్తాడు. అందుకే ఆ గది వైపు ఎవరు వెళ్ళరు. ఇప్పుడు ఆనంది ఆ గదిలో ఉండటం విశాలాక్షికి ఒక అద్భుతమైన ఆయుధంలా అనిపించింది. దీని సంగతి ఇవాళ చెబుతాను. భార్గవ్ తన తల్లి వస్తువులను ఎవరైనా ముట్టుకుంటే సహించడు. ఇప్పుడు వీడు వచ్చి ఈ పిల్లను ఈ గదిలో చూశారంటే వీడి కోపానికి ఇది బలైపోవడం ఖాయం అని ఆమె పెదవుల మీద క్రూరమైన నవ్వు వికసించింది. వెంటనే కిందకు వెళ్ళి కారులో బయటకు వెళ్ళిన భార్గవ్ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూడడం మొదలుపెట్టింది. సాయంత్రం 4 గంటలకు భార్గవ్ కారు కాంపౌండ్ వాల్ దాటి లోపలికి వచ్చింది. భార్గవ్ ముఖం ఎప్పట్లాగే గంభీరంగా ఉంది. లోపలికి రాగానే అతనికి ఎదురు వెళ్ళింది విశాలాక్షి. ఆ ముఖంలో కావాలని కంగారు, భయం నటిస్తూ, నాయనా భార్గవ్ వచ్చావా? తొందరగా పైకి వెళ్ళి చూడు. ఆ పిల్ల నీ పెళ్ళాం పై గదిలోకి వెళ్ళింది అని అంది. భార్గవ్ అడుగులు ఆగిపోయాయి. ఏ గదిలోకి అని అడిగాడు కనుబొమ్మలు ముడిచి. అదే నాయనా, మీ అమ్మగారి గదిలోకి. ఆ గదికి తాళం తీసి లోపలికి వెళ్ళింది. ఏవో పుస్తకాలు చింపేస్తుంది. మీ అమ్మగారి పాత వస్తువులన్నీ తీసి కింద పడేస్తుంది. నేను అడ్డుకుందామని వెళ్తే నన్నే విసుక్కుంది. ఆ పాత చెత్త అంతా బయటపడేయమని పనివాళ్ళని పిలుస్తుంది. నీకేమైనా కోపం వస్తుందేమో అని నేను భయపడిపోతున్నాను. వెళ్ళు, త్వరగా వెళ్ళి ఆపు అంట్ లేనిపోని అబద్ధాలు కల్పించి చెప్పింది విశాలాక్షి. అమ్మ వస్తువులు పడేస్తుందా? పుస్తకాలు చింపేస్తుందా? ఈ మాటలు వినగానే భార్గవ్ రక్తం ఉడికిపోయింది. అతల్లోని పాత ఉన్మాది మళ్ళీ మేల్కొన్నాడు. తన తల్లి అంటే అతడికి తెలియని ఒక ఎమోషన్. తన వస్తువులను, తన వాళ్ళను ఎవరైనా ముట్టుకుంటే
భరించలేని ఆధిపత్య ధోరణి అతడిది. కోపంతో ఊగిపోతూ పిడికిలి బిగించి వేగంగా మెట్లెక్కడం మొదలుపెట్టాడు. విశాలాక్షి అతడి వెనక్కి వెళ్తూ, ఇవాళ ఈ పిల్ల పని అయిపోయింది. వీడి దెబ్బలకు కనీసం 4 రోజులు మంచాన పడుతుంది అని సంబరపడిపోతుంది. గత్తలుపులు బార్లా తెరచి ఉన్నాయి. భార్గవ్ ఆవేశంగా లోపలికి అడుగుపెట్టాడు. ఏయ్ అంటూ గట్టిగా అరవడానికి నోరు తెరిచాడు. కానీ అతడి గొంతులోంచి మాట రాలేదు. అక్కడ అతడు చూసిన దృశ్యం అతడి ఆవేశాన్ని ఒక్కసారిగా నీరుగార్చేసింది. అక్కడ ఆనంది వస్తువులు కింద పడేయడం లేదు, పుస్తకాలు చింపడం లేదు. ఆ గది మధ్యలో నిలబడి సుమిత్ర వీణ మీద పడిన దుమ్ముని ఎంతో సున్నితంగా పట్టుగుడ్డతో తుడుస్తుంది. ఆ వీణ తీగలను నెమ్మదిగా మీటుతూ ఎంతో మధురమైన గొంతుతో ఒక చిన్న జోలపాట పాడుతుంది. ఆ పాట అచ్చం సుమిత్ర పాడుతున్నట్టుగానే ఉంది. ఆమె పాడుతున్న తీరు, ఆ ప్రశాంతమైన వాతావరణం, సుమిత్ర ఫోటో ముందు వెలుగుతున్న ఒక చిన్న అగరబత్తి, ఇవన్నీ చూస్తుంటే భార్గవ్కి ఏదేదో అవుతుంది. అతడి కాళ్ళు అక్కడే ఆగిపోయాయి. కోపంతో బిగుసుకున్న అతడి చేతులు నెమ్మదిగా కిందకు జారిపోయాయి. కళ్ళల్లో కసి మాయమైపోయి అంతు చిక్కని ఒక వేదన అలుముకుంది. వెనకాల నుంచి వచ్చిన విశాలాక్షి ఇది గమనించలేదు. ఆమె ఇంకా రెచ్చగొట్టాలని, చూసావా భార్గవ్, మీ అమ్మగారి వస్తువులను ఎలా పాడు చేస్తుందో, ఆ వీణను ఎలా లాగుతుందో చూడు. దీన్ని లాగి వదిలేస్తే రేపు ఆ ఫోటో కూడా తీసి బయట పారేస్తుంది. 2 తగిలించదానికి అని అరిచింది. ఆ శబ్దానికి ఆనంది పాట ఆపి వెనక్కి తిరిగింది. భార్గవ్ను విశాలాక్షిని చూసింది. ఆ ముఖంలో ఎలాంటి కంగారు లేదు. ఎంతో ప్రశాంతంగా వీణను పక్కన పెట్టి వాళ్ళ వైపు నడిచింది. విశాలాక్షి అనుకున్నట్టుగా ఆనంది వణికిపోతూ క్షమాపణలు చెబుతుందని ఆశించింది. కానీ ఆనంది భార్గవ్ కళ్ళలోకి సూటిగా చూస్తూ, అత్తయ్య గారు నేను వస్తువులు పాడు చేస్తున్నానని చెప్పి ఉంటారు, కానీ నేను వాటిని శుభ్రం చేస్తున్నాను. ఈ గదిని, ఈ వస్తువులకు ప్రాణం ఉంది. మీ అమ్మగారి జ్ఞాపకాలు ఇక్కడ సజీవంగా ఉన్నాయి. వాటి మీద దుమ్ము పడ్డం నాకు ఇష్టం లేదు. అయినా మీకు ఇది ఇష్టం లేకపోతే చెప్పండి, ఇకపై ఈ గది వైపు రాను అని మాత్రం తడబడకుండా ఎంతో హుందాగా చెప్పింది. భార్గవ్ ఆమె కళ్ళల్లోకి చూస్తున్నాడు. ఆ మాటలోని స్వచ్ఛత అతడి హృదయాన్ని తాకింది. తన తల్లి జ్ఞాపకాలను కాపాడాలని ఒక పరాయి అమ్మాయి, తన చేతిలో నిత్యం నరకం అనుభవిస్తున్న అమ్మాయి ఆలోచించటం అతడి ఉన్మాది పొరలను చీల్చుకొని లోపలికి వెళ్ళింది. తన సొంత రెండో అమ్మ తన తల్లి వస్తువులను చేత్తో పోల్చి బయట పడేయాలని చూస్తూ ఉంటే ఆనంది వాటిని దైవ సమానంగా చూస్తుంది. విశాలాక్షి ఇంకా ఏదో మాట్లాడబోయింది. చూసావా వాగుడు, తప్పు చేసి మళ్ళీ నీకే ఎదురు చెబుతుంది, నోరు మూసుకోండి అని గర్జించాడు భార్గవ్. ఆ అరుపుకి విశాలాక్షి ఉలిక్కిపడి వెనక్కి తగ్గింది. ఆనంది కూడా ఒక క్షణం ఆశ్చర్యపోయింది. భార్గవ్ విశాలాక్షి వైపు కోపంగా చూస్తూ, నా కళ్ళు గుడ్డివి కావు, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అనిపిస్తుంది. ఆమె మా అమ్మ వస్తువులను పాడు చేయటం లేదు, పూజిస్తుంది. మా అమ్మ జ్ఞాపకాలను చెత్త అని పిలిచే అర్హత మీకు లేదు. ఇక్కడి నుంచి వెళ్ళండి అని కోపంగా అన్నాడు. విశాలాక్షి ముఖం అవమానంతో కుంచించకపోయింది. తన వ్యూహం పూర్తిగా బెడిసి కొట్టిందని, పైగా ఆనంది ముందు తన పరువే పోయిందని ఆమెకు అర్థమైంది. పళ్ళు కొరుక్కుంటూ కోపంగా అడుగులు వేసుకుంటూ కిందికి వెళ్ళిపోయింది. ఆ గదిలో ఇప్పుడు ఆనంది, భార్గవ్ ఇద్దరే ఉన్నారు. నిశ్శబ్దం ఆవరించింది. భార్గవ్ నెమ్మదిగా సుమిత్ర ఫోటో దగ్గరకు వెళ్ళాడు. ఆ ఫోటో ముందున్న అగరబత్తి సువాసనను పీల్చుకున్నాడు. ఎన్నో ఏళ్ల తర్వాత అతడు ఆ గదిలోకి రావటం, అతడి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. మా అమ్మ గురించి నీకు ఎవరు చెప్పకపోయినా నువ్వు ఎలా అర్థం చేసుకున్నావు ఆనంది అని మొదటిసారిగా ఆమె పేరు పెట్టి ఎంతో ఆర్తిగా అడిగాడు. ఆ గొంతులో పగిలిన గాజు ముక్క లాంటి బాధ ఉంది. ఆనంది అతడి దగ్గరకు వెళ్ళి నిలబడింది. ప్రేమను అర్థం చేసుకోవడానికి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అది మనసులకు సంబంధించిన భాష. మీ అమ్మగారు తన డైరీలో మీ గురించి ఎన్నో రాసుకున్నారు. మీకు అన్యాయం జరిగిందన్న బాధ ఆమె అక్షరాల్లో నాకు కనిపించింది. ఆవిడ మీద మీకు ఎంత ప్రేముందో కూడా నాకు అర్థమైంది. ఆ ప్రేమను బయటపెట్టడం తెలియకే
మీరిలా కోపంగా మారుతున్నారని నాకు తెలుసు అనేంత మృదువుగా ఒక తల్లి పసివాడికి చెప్పినట్టుగా చెప్పింది. ఆ మాటలు వినగానే భార్గవ్ గుండెల్లో ఇన్నేళ్లుగా పేరుకుపోయిన బాధ, కోపం, అభద్రత భావం అన్నీ కట్టలు తెంచుకున్నాయి. అతడు వెనక్కి తిరిగి చూసుకోకుండా ఆనంది భుజం మీద తలవాల్చి చిన్న పిల్లాల్లా వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టాడు. ఆనంది ఉలిక్కిపడింది. రాత్రిపూట ఒక జంతువులా తన మీద పడి రక్కే అతడి చేతులు ఇప్పుడు ఎలాంటి ఆధిపత్యం లేకుండా కేవలం ఒక ఆసర కోసం తన భుజాలను పట్టుకొని వణుకుతున్నాయి. అతడి కన్నీళ్లు ఆమె పట్టుచీరను తడుపుతున్నాయి. ఆనందికి అతడి మీద కోపం రాలేదు. ఆ క్షణంలో అతడు ఒక ఉన్మాది కాదు, ప్రేమకు నోచుకోక ప్రపంచం మీద పగబట్టిన ఒక అనాథ. ఆమె నెమ్మదిగా తన చేతిని పైకెత్తి అతడి తల మీద నిమిరింది. అదొక భార్య స్పర్శ కాదు, ఒక తల్లి, ఒక స్నేహితురాలి ఓదార్పు. ఇన్నాళ్ళు తన శారీరక హింసతో జయించాలనుకున్న ఆనందిని ఈరోజు తన కన్నీళ్లతో ఆ మనసుకు దగ్గరయ్యాడు భార్గవ్. కొద్ది నిమిషాల తర్వాత భార్గవ్ తలెత్తాడు. అతడి కళ్ళు ఎర్రబడి ఉన్నాయి, కాని ముఖంలో ఎంతో ప్రశాంతత. అతడు వెనక్కి తగ్గి ఆనంది వైపు కృతజ్ఞతగా చూశాడు. ఈ గదిని నువ్వు ఎప్పుడైనా వాడుకోవచ్చు, నిన్నెవరు అడ్డుకోరు అని చెప్పి వేగంగా కిందికి వెళ్ళిపోయాడు. ఆనంది అక్కడ నిలబడిపోయి సుమిత్ర ఫోటో వైపు చూసింది. సుమిత్ర ముఖంలో ఇప్పుడు ఒక చిరునవ్వు ఉన్నట్టుగా ఆమె కనిపించింది. మీ కొడుకులో ఒక మనిషి ఉన్నాడత్తయ్య. ఆ మనిషి నిద్రలేపడానికి ఈ ఆనంది ఏ పోరాటమైనా చేస్తుంది అని మనసులోనే అనుకుంది. రాత్రి 8 గంటలైంది. రామచంద్రరావు గారు ఇంటికొచ్చారు. భోజనాల దగ్గర వాతావరణం ఎంతో గంభీరంగా ఉంది. విశాలాక్షి ముఖం ముడుచుకుని కూర్చుంది. భార్గవ్ ఎప్పట్లాగే ఎవరితోనూ మాట్లాడకుండా భోజనం చేస్తున్నాడు. ఆనంద్ వడ్డిస్తుంది. అందరూ భోజనం పూర్తి చేశాక రామచంద్రరావు గారు ఆనంద్ వైపు చూసి, ఏంటమ్మా ఆనంది, ఈరోజు ఇంట్లో ఏమైనా జరిగిందా? విశాలాక్షి ముఖం అలా ఉంది. భార్గవ్ ప్రశాంతంగా ఉన్నాడు. ఏంటో ఈ ఇంటి వాతావరణం నాకు అర్థం కావటం లేదు అని నవ్వుతూ అడిగాడు. ఆనంది కొద్దిగా నవ్వి, ఏమీ లేదు మామయ్య, అంతా మామూలే అని చెప్పింది. విశాలాక్షి లేచి కోపంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. రామచంద్రరావు గారు కూడా పైకి వెళ్ళారు. రాత్రి ఆనంది గదిలోకి వెళ్ళేసరికి భార్గవ్ మంచం మీద పడుకుని ఉన్నాడు. ఆమె గదిలోకి రాగానే అతడు కళ్ళు తెరిచాడు. కానీ ఈరోజు అతడి కళ్ళల్లో ఆమె శరీరం పట్ల ఆకలి లేదు. తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలన్న ఆరాటం లేదు. అతడు మౌనంగా తిరిగి గోడవైపు పడుకున్నాడు. ఆనంది కిటికీ దగ్గర నిలబడి వెన్నెలను చూస్తుంది. ఈరోజు ఆమె ఒక పెద్ద యుద్ధంలో గెలిచింది. భార్గవ్ శారీరక హింసకు బ్రేక్ పడింది. అతనిలోని రాక్షసుడు నిద్రపోయి మనిషి మేలుకున్నాడు. కానీ ఈ మార్పు ఎంతకాలం ఉంటుంది? విశాలాక్షి కుట్రలు ఆగుతాయా? భార్గవ్ మనసులో ఇంకా ఎన్నో గాయాలు ఉన్నాయి. వాటిని మనపటం అంత సులభం కాదు. కానీ ఆనందికి ఇప్పుడు ఒక స్పష్టమైన దారి దొరికింది. తన మౌనం, తన సహనం భార్గవ్ ఉన్మాదాన్ని భరించే ఆయుధంగా మారాయి. ఆమె జీవితం ఇకపై కేవలం నరకం కాదు, అదొక సవాలు. ఆ రామాపురం భవంతిలోని చీకట్లను పారద్రోలి అక్కడ తందైన సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి ఆమె సిద్ధమైంది. వెన్నెల కిరణాలు ఆమె ఆకుపచ్చని పట్టుచీర మీద పడి మెరుస్తున్నాయి. ఈ నిశ్శబ్ద రాత్రిలో ఆనంది గుండెల్లో ఒక సరికొత్త ఆశ చిగురించింది. ఆశ, తన జీవితం బాగుపడుతుందన్న నమ్మకం. రామాపురం భవంతిలో ఉదయం ఎంతో ప్రశాంతంగా మొదలైంది. రాత్రంతా కురిసిన వానకు ప్రకృతి అంతా పచ్చడి చీర కట్టుకొని మురిసిపోతున్నట్టుగా ఉంది. మామిడి ఆకుల మీదున్న నీటి బిందువులు లేలేత సూర్యకిరణాల వెలుగులో ముత్యాలా మెరుస్తున్నాయి. కిటికీలోంచి వస్తున్న చల్లని గాలి ఆనంది ముఖాన్ని సృజిస్తుంది. ఎప్పట్లాగే ఆమె పొద్దుగాలి నిద్రలేచింది. కానీ వాళ్ళ మనసులో నిన్నటిదాకా ఉన్న భయం, అలజలు లేవు. దానికి బదులు ఏ ఉప్పనొచ్చినా ఎదుర్కోగలనన్న ఒక నిశ్శబ్దమైన ఆత్మవిశ్వాసం ఆమె అణువణువునా నిండి ఉంది. నిన్నటి రాత్రి ఆ గదిలో జరిగిన పరిణామం ఆనంది జీవితంలో ఒక పెద్ద మలుపు. భార్గవ్ను శారీరకంగా, మానసికంగా బంధించి ఉంచిన ఆ ఉన్మాద పొరను ఆమె తన ప్రేమతో, అతడి తల్లి జ్ఞాపకాలతో చీల్చగలిగింది. మంచం మీద ప్రశాంతంగా పడుకుని ఉన్న భార్గవ్ వైపు చూసింది ఆనంది.
అతని నిద్రలో ఒకప్పటి ఆవేశం లేదు, పెదవుల మీద కర్కశత్వం లేదు. ఒక అమాయక పసివాడు అలసిపోయి నిద్రపోతున్నట్టుగా ఉన్నాడు. ఆనంద్ అతన్ని డిస్టర్బ్ చేయకుండా నెమ్మదిగా స్నానాల గదిలోకి వెళ్ళింది. కొద్దిసేపటికి లేత గులాబీ రంగు పట్టుచీర కట్టుకుని తలస్నానం చేసిన జుట్టును తువాల్తో తుడుచుకుంటూ బయటకు వచ్చింది ఆనంది. మువ్వల పట్టీలు చప్పుడు కాకుండా అడుగులు వేస్తుంది. అప్పటికే మెలకు వచ్చిన భార్గవ్ కళ్ళు సగం తెరిచి ఆమెనే చూస్తున్నాడు. ఆమె కదలికల్లో ఉన్న ఆ ప్రశాంతత అతన్ని ఏదో చేస్తుంది. ఒకప్పుడు తను చూడగానే గజగజ వణికే ఆ పిల్ల ఇప్పుడు తన ముందే ఏమాత్రం బెరుకు లేకుండా తన పనులు తను చేసుకుంటుంది. అతనికి కోపం రావటం లేదు. అలాగని ఆమెను తన ఆధీనంలోకి తీసుకోవాలన్న ఆ పైశాచికమైన ఆకలి కూడా కలగటం లేదు. అతనిలో ఏదో తెలియని ఒక కొత్త భావం మొలకెత్తుంది. ఆ భావానికి పేరు తెలియక గందరగోళంగా లాగే చూస్తూ ఉండిపోయాడు. ఆనంది అద్దం ముందు నిలబడి నుదుర్న ఎర్రటి కుంకుమ దిద్దుకుంది. వెనక్కి తిరిగి చూసేసరికి భార్గవ్ తన్నే చూస్తున్నానని గమనించింది. ఆమె కళ్ళలో ఎలాంటి బెదురు లేదు. పెదవుల మీద చిన్న చిరునవ్వుతో కాఫీ తీసుకురానా అని అడిగింది. భార్గవ్ ఉలిక్కిపడి చూపులు పక్కకు తిప్పుకొని వద్దు, నేనే కిందికి వస్తాను అని గొనిగినట్టుగా చెప్పి బాత్రూమ్ వైపు వెళ్ళిపోయాడు. అతడి గొంతులో ఎప్పుడూ ఉండే ఆ కరుకుదనం లేదు. ఆనంది మనసులో సంతోషపడింది. రాక్షసుడికి దారి దొరికింది, ఇక మనిషిగా మారడమే తర్వాయి అనుకుంటూ కిందకు దిగింది. కింద హాల్లో విశాలాక్షి అప్పటికే సోఫాలో కూర్చుని ఉంది. ఆ ముఖం నిన్నటి పరాభవానికి ఇంకా రగిలిపోతూనే ఉంది. తన మాట వినకుండా తన ప్లాన్ తలకిందులు చేసిన ఆనందిని ఎలాగైనా అందరి ముందు అవమానించాలని, ఆమె స్థానం ఏమిటో ఆమెకు తెలిసేలా చేయాలని విశాలాక్షి మనసులో కుట్రలు పన్నుతుంది. ఏంటే పొద్దునే మహాలక్ష్మిలా తయారై కిందకు దిగుతున్నావు? మా ఆయన 2 మాటలు పొగిడేసరికి ఈ ఇంటి యజమానురాలివి అయిపోయానుకుంటున్నావా? ఏ గాలికి పోయే పేలపిండి కృష్ణ అర్పణం అన్నట్టు నీకు ఈ భోగాలు మా దయవల్లే దక్కాయని మర్చిపోకు. నీ పుట్టింటి పరిస్థితి, నీ స్థాయి ఏమిటో నాకు తెలుసు అంటూ సూటిపోటి మాటలతో ఆనందిని గాయపరచడానికి ప్రయత్నించింది. ఆనంది నెమ్మదిగా నడిచి వచ్చి ఆ ముందు నిలబడింది. అత్తయ్య, నా పుట్టింటి గురించి నాకు తెలుసు. నేను పేదరికంలోనే పుట్టాను, కానీ సంస్కారంతో పెరిగాను. నాకు ఈ ఇంటి మీద, ఆస్తుల మీద ఎలాంటి ఆశ లేదు. ఈ ఇంటి కోడలుగా నా బాధ్యతలు నేను నిర్వర్తిస్తాను. దానికి మించి నేను ఎవరి దయాదాక్షిణ్యాల మీద బతకడం లేదు అనేంత స్థిరంగా హుందాగా సమాధానం ఇచ్చింది. ఆ మాటలకు విశాలాక్షికి మండిపోయింది. ఆనంది మాటల్లో ఎక్కడా అహంకారం లేదు, కానీ అంతులేని ఆత్మగౌరవం ఉంది. దాన్ని ఎలా దెబ్బతీయాలా అని విశాలాక్షి ఆలోచిస్తూ ఉండగానే రామచంద్రరావు గారు లోపలికి వచ్చారు. విశాలాక్షి, ఇవాళ రాత్రికి పట్నం నుంచి ఒక 5గురు ముఖ్యమైన వ్యక్తులు మన ఇంటికి వస్తున్నారు. నా బిజినెస్ పార్ట్నర్స్. వాళ్ళకు మన పల్లెటూరు వాతావరణం, మన సాంప్రదాయ భోజనం అంటే చాలా ఇష్టం. అన్నీ దగ్గరుండి చూసుకో. వంటలన్నీ మన ఆనంది చేతి మీదగానే జరగాలి. ఆ పిల్ల చేతి వంట అద్భుతంగా ఉంటుంది అని చెప్పారు రామచంద్రరావు గారు. విశాలాక్షి ముఖం మాడిపోయినా పైకి నవ్వుతూ అలాగేనండి, అన్నీ నేను చూసుకుంటాను కదా అని అంది. రామచంద్రరావు గారు వెళ్ళిపోగానే విశాలాక్షి ఆనంద్ వైపు చూసి క్రూరంగా నవ్వింది. విన్నావు కదా, వచ్చేది పెద్దవాళ్ళు, పట్నం వాళ్ళు. వాళ్ళ ముందు నీలాంటి పల్లెటూరు పిల్ల నిలబెడితే మా పరువు పోతుంది. వంటలన్నీ వంటవారితో చేయించు. నువ్వు మాత్రం వంటింటికే పరిమితమవ్వు. వాళ్ళు ముందుకొచ్చి నీ పల్లెటూరి వేషాలు, నీకు రాని ఇంగ్లీష్తో మమ్మల్ని చులకన చేయకు. అతిథులకు మర్యాదలు చేయడానికి నేనున్నాను అని గర్వంగా చెప్పింది. ఆనందికి ఆ మాటల్లోని కుట్ర అర్థమైంది. తన్ని ఇంటి పనులకు ఆడుకొని గౌరవం మాత్రం తను కొట్టేయాలని చూస్తుంది. ఒకప్పటి ఆనంది అయితే అందరి ముందు అవమానిస్తారన్న భయంతో ఆ మూల గదిలోనే దాక్కునేది. కానీ ఇప్పుడు ఆనంది ఆలోచన విధానం వేరు. విశాలాక్షికి ఎదురు చెప్పి గొడవ చేయటం ఆమెకిష్టం లేదు. తన పరిణితితోనే తన స్థానాన్ని నిలబెట్టుకోవాలని నిర్ణయించుకుంది. సరే అత్తయ్య అని మౌనంగా వంటగదిలోకి వెళ్ళిపోయింది. పగలు గడిచిపోతుంది. ఆనంది వంటగదిలో ఎంతో శ్రద్ధగా వంటలు చేస్తుంది. గోదావరి జిల్లాల ప్రత్యేక వంటకాలైన గుత్తి వంకాయ కూర,
పనస పొట్టు కూర, పులిహోర పాయసం, ఇలా ప్రతి ఒక్కటి తన చేతుల మీదుగానే చేస్తుంది. ఆమె వంట చేస్తూ ఉంటే ఆ సువాసనలకే ఇల్లంతా పండగ వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం సమయంలో భార్గవ్ కిందికి వచ్చాడు. విశాలాక్షి అతన్ని పిలిచి, భార్గవ్, రాత్రికి మీ నాన్నగారి స్నేహితులు వస్తున్నారు. నువ్వు కూడా వాళ్ళతో కలిసి భోజనానికి కూర్చో. అలాగే నీ భార్యను బయటకు రానియకు. ఆ పిల్లకి లోకం తెలియదు. ఎవరైనా ఏదైనా అడిగితే బిత్తర చూపులు చూస్తుంది. మళ్ళీ నీకే కోపం వస్తుంది అని అతడి మెదడులో కూడా విషం ఎక్కించడానికి ప్రయత్నించింది. భార్గవ్ ఏం మాట్లాడలేదు, కానీ వంటగది వైపు చూశాడు. అక్కడ ఆనంది చెమటలు చిందిస్తూ వంట చేస్తుంది. ఆమె కష్టపడుతున్న తీరు, ఆ ముఖంలో ఉన్న ప్రశాంతత అతన్ని ఆకర్షిస్తున్నాయి. అలాగే అని పొడిపొడిగా చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు. సాయంత్రం 7 గంటలు దాటింది. కార్ల చప్పుడు వినిపించింది. పట్నం నుంచి వచ్చిన అతిథులు రామచంద్రరావు గారి ఇంటి ముంగిట ఆగారు. అందరూ ఎంతో హుందాగా, ఖరీదైన దుస్తుల్లో ఉన్నారు. వాళ్లతో పాటు 2-3 మహిళలు కూడా వచ్చారు. రామచంద్రరావు గారు ఎంతో ఆప్యాయంగా వాళ్ళను లోపలికి ఆహ్వానించారు. విశాలాక్షి ఖరీదైన పట్టుచీర కట్టుకొని, ఒళ్ళంతా నగలు వేసుకుని ఒక మహారాణిలా వాళ్ళ ముందు నిలబడింది. రండి రండి, దయచేయండి, మీకోసమే అన్నీ సిద్ధం చేయించాను అని నకిలీ నవ్వులతో హడావిడి చేస్తుంది. అతిథులు ఆ మహాభావంతిని ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆ చెక్క బొమ్మలు, ఆ పాతకాల పెయింటింగ్స్, ఇల్లంతా ఉన్న ఒక సాంప్రదాయపు కళ వాళ్ళని ఎంతగానో ఆకట్టుకున్నాయి. అందరు హాల్లో కూర్చున్నారు. భార్గవ్ కూడా ఒక మూల సోఫాలో సైలెంట్గా కూర్చున్నాడు. అతడికి జనం మధ్య ఉండటం అస్సలు నచ్చదు. కానీ తండ్రి మాట కాదని లెక్క కూర్చున్నాడు. అతడి కళ్ళు మాత్రం పదే పదే వంటగది వైపు వెళ్తున్నాయి. ఆనంది ఎక్కడ ఉందో అని వెతుకుతున్నాయి. కానీ ఆనంది విశాలాక్షి చెప్పినట్టే బయటకు రాలేదు. కొద్దిసేపటికి భోజనాల సమయమైంది. పెద్ద డైనింగ్ టేబుల్ మీద అరిటాకులు వేశారు. అన్ని వెండి గిన్నెల్లో వడ్డనకు సిద్ధంగా ఉన్నాయి. అతిథులంతా భోజనానికి కూర్చున్నారు. వంట వాళ్ళు వడ్డిస్తున్నారు. విశాలాక్షి పక్కనే నిలబడి అన్నీ తానే వండినట్టుగా గొప్పలు చెబుతుంది. మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే అతిథులందరి ముఖాల్లో ఒక అనిర్వచనీయమైన ఆనందం. వంటలు అద్భుతంగా ఉన్నాయి. రామచంద్రరావు గారు, వంటలు అమృతంలా ఉన్నాయి. పట్నంలో ఎంత 5 స్టార్ హోటల్లోకి వెళ్ళినా ఇలాంటి అచ్చమైన పల్లెటూరు రుచి దొరకదు. అసలు ఈ పనస పొట్టు కూర, ఈ గుత్తి వంక ఎవరు చేశారు? చాలా అద్భుతంగా ఉంది అన్నాడు ఒక అతిథి. విశాలాక్షి వెంటనే కలగజేసుకుని, అదంతా నేను దగ్గరుండి చేయించానండి. మా వంటగాడు చాలా పాతవాడు. వాడికి నేను కొలతలు చెబుతూ ఉంటే చేశాడు అని అబద్ధం చెప్పింది. ఆ అతిథులతో పాటు వచ్చిన ఆవిడ భార్య విశాలాక్షి వైపు చూసి నవ్వుతూ, చాలా బాగుందండి. ఇంతకీ పాయసంలో మీరు వాడిన ఆ సువాసన దేంది? మామూలు యాలకులు, కుంకుమ కాకుండా ఏదో ప్రత్యేకమైన వాసన వస్తుంది. రెసిపీ చెబుతారా అని ఇంగ్లీష్ కలిపిన తెలుగులో అడిగింది. విశాలాక్షి ఒక్కసారిగా ఇరుక్కపోయింది. ఆ వంటలన్నీ చేసింది ఆనంది. పాయసంలో ఆనంది ఏమేసిందో విశాలాక్షికి తెలియదు. ముఖం కత్తివేటుకు నెత్తురుచుక్క లేనట్టుగా తయారైంది. నీళ్ళు నములుతూ, అది ఏదో వేసరండి వంటవాడు, పిలిచి అడుగుతాను అంటూ కవర్ చేయడానికి ప్రయత్నించింది. సరిగ్గా అదే సమయానికి ఆనంది వంటగదిలోంచి బయటకు వచ్చింది. ఆమె చేతిలో ఒక అందమైన వెండి పళ్ళెం ఉంది. అందులో అతిథులకివ్వడానికి కిల్లీలు, సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి. ఆమె వేసుకున్న లేత పసుపు రంగు పట్టుచీర, మెల్లో ఒక చిన్న బంగారు గొలుసు, ఈ ఆర్భాటం లేని ఆమె అలంకరణ అతిథులందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె నడకలో, ముఖంలో ఎంత స్వచ్ఛమైన కళ ఉంది. అందరూ ఆమె వైపు చూస్తున్నారు. భార్గవ్ కళ్ళు కూడా ఆమె మీదే నిలిచిపోయాయి. రామచంద్రరావు గారు ఎంతో గర్వంగా నవ్వి, రామ్మ ఆనంది అని పిలిచారు. అతిథుల వైపు తిరిగి, ఇదిగోండి మా ఇంటి మహాలక్ష్మి, మా ఏకైక కోడలు భార్గవ్ భార్య ఆనంది. ఇప్పుడు మీరు అద్భుతమని మెచ్చుకున్న వంటలన్నీ ఈ పిల్ల తన చేతులతో స్వయంగా చేసినవే అని పరిచయం చేశారు. విశాలాక్షి ముఖం అనుమానంతో నల్లబడింది. తను వేసిన ప్లాన్ మొత్తం ఇలా తనకే ఎదురు తిరుగుతుందని ఆమె ఊహించలేదు. ఆనంది నెమ్మదిగా నడిచి వచ్చి అతిథులందరికీ చేతులు జోడించి నమస్కారం చేసింది. ఆమెలో ఏమాత్రం బెరుకు లేదు.
అత్తగారు తన్ని అవమానించాలని చూసినా ఆమె తన హుందాతనాన్ని వదులుకోలేదు. ఆ అతిథి భార్య ఆనందిని ఎంతో ఆప్యాయంగా చూస్తూ, అవునా, కంగ్రాట్స్ ఆనంది, చాలా అద్భుతంగా వండావు. ఇంతకా పాయసంలో ఏముందో చెప్పనే లేదు అని అడిగింది. ఆనంది ఎంతో మృదువైన గొంతుతో స్పష్టమైన తెలుగులో, ధన్యవాదాలండి, పాయసంలో మామూలు కుంకుమ పువ్వుతో పాటు కొద్దిగా పచ్చకర్పూరం మరియు జాజికాయ పొడి కలిపాను. అది మన సాంప్రదాయ వంటకాల్లో ఒక పాత పద్ధతి. ఆ వాసన మీకు కొత్తగా అనిపించి ఉంటుంది. ఈ పద్ధతి మా అత్తయ్య గారు రాసుకున్న ఒక పాత పుస్తకంలో చదివి నేర్చుకున్నాను అనేంత వినయంగా బదిలిచ్చింది. ఆమె వాడిన పదాలు, ఆమె మాట్లాడిన తీరు అక్కడున్న వాళ్ళందరినీ మంత్రముగ్ధులను చేశాయి. పల్లెటూరు పిల్ల, ఇంగ్లీష్ రాదు, చులకన అవుతుంది అని విశాలాక్షి అనుకున్నది తలకిందులైంది. ఆనంది ఇంగ్లీష్ మాట్లాడకపోయినా ఆమె మాట్లాడిన అచ్చమైన తెలుగు, ఆమె సంస్కారం అక్కడున్న ఉన్నత స్థాయి వ్యక్తులను కూడా గౌరవించేలా చేశాయి. చాలా గ్రేట్ అమ్మాయి, మీ పల్లెటూరి సంస్కారాన్ని, మీ పెద్దల జ్ఞాపకాల్ని ఎంత బాగా కాపాడుకుంటున్నావు. రామచంద్రరావు గారు, మీ కోడలు మీ ఇంటికి నిజంగానే మహాలక్ష్మి. భార్గవ్ బాబు చాలా అదృష్టవంతుడు అని ఆ అతిథులు ఆనందిని ఆకాశానికి ఎత్తేశారు. ఆ మాటలు వింటున్న భార్గవ్ గుండెల్లో ఏదో తెలియని ఒక ప్రకంపన. అందరి ముందు తన భార్యను మెచ్చుకుంటూ ఉంటే ఒకప్పుడు అతనికి కోపం వచ్చేది. ఆమె నాది, ఆమెను ఎవరు చూడకూడదు, మెచ్చుకోకూడదు అన్న ఉన్మాదపు ఆలోచన వచ్చేది. కానీ వాళ్ళతనికి అలా అనిపించడం లేదు. ఒక వింతైన గర్వం, గూడు కట్టుకున్న ఒక గౌరవం అతని మనసులో కదులుతున్నాయి. తన తల్లి జ్ఞాపకాలను, పుస్తకాలను ఆనంది ఎంతగా ప్రాణప్రదంగా చూసుకుంటుందో అతిథుల ముందు చెప్పటం అతని మనసును బలంగా తాకింది. ఆనంది తన భార్య అయినందుకు అతనిలో మొదటిసారి ఒక పాజిటివ్ ఫీలింగ్ కలిగింది. విశాలాక్షికి మాత్రం భూమి బద్దలై అందులో దూరిపోవాలనిపించింది. తన స్థానాన్ని ఆనంది ఆక్రమించేస్తుందని ఆమెకు స్పష్టంగా అర్థమవుతుంది. పళ్ళు పటపట కొరుకుతూ అక్కడి నుంచి మెల్లగా తప్పుకొని తన గదిలోకి వెళ్ళిపోయింది. భోజనాలు ముగిశాయి. అతిథులు వెళ్ళిపోయారు. రామచంద్రరావు గారు ఎంతో సంతోషంగా ఆనందిని దగ్గరికి పిలిచి, ఆనంది, ఇవాళ నా పరువు నిలబెట్టావు తల్లి. ఆ విశాలాక్షి ఏదో అబద్ధం చెప్పి ఇరుక్కపోయింది. సరైన సమయానికి నువ్వు వచ్చి కాపాడావు. నీకెంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అని ఆశీర్వదించారు. అలా అనకండి మామయ్య, ఇది నా బాధ అని చిన్నవుతో చెప్పి వంటగదిలో మిగిలిన పనులు చూసుకోవడానికి వెళ్ళింది ఆనంది. పనులన్నీ పూర్తి చేసుకుని రాత్రి 10 గంటల సమయంలో మేడ మెట్లు ఎక్కుతుంది ఆనంది. ఆమె శరీరం అంతా అలసిపోయి ఉంది. కానీ మనసు మాత్రం చాలా తేలికగా ఉంది. ఈరోజు తన అత్తగారి కుట్రను తన సహనంతోనే ఎలా జయించిందో తలుచుకుంటే ఆమెకు ఆశ్చర్యంగా ఉంది. గత్తలుపులు తెరుచుకుని లోపలికి వెళ్ళింది. గదిలో లైట్లు ఆపి ఉన్నాయి. కేవలం నైట్ ల్యాంప్ వెలుగు మాత్రమే ఉంది. కిటికీ దగ్గర నిలబడి ఉన్న భార్గవ్ ఆమె రాకను గమనించి వెనక్కి తిరిగాడు. ఆనంద్ నెమ్మదిగా వెళ్ళి మంచం మీద కూర్చుంది. భార్గవ్ తన దగ్గరకు వస్తారనుకొని రోజువారీ తనకు ఎదురయ్యే ఆ మానసిక సంఘర్షణకు తన్ను తాను సిద్ధం చేసుకుంటుంది. కానీ ఆశ్చర్యంగా భార్గవ్ ఆమె దగ్గరకు రాలేదు. అతడు వెళ్ళి టేబుల్ మీద ఉన్న ఒక చిన్న డబ్బా తీసుకుని ఆమె దగ్గరకు వచ్చాడు. ఆ డబ్బాను ఆనంది చేతిలో పెట్టాడు. అది ఒక పాతకాలపు గంధం చెక్కతో చేసిన పెట్టె. ఆనంది ఆశ్చర్యంగా భార్గవ్ ముఖంలోకి చూసింది. ఏమిటిది అని అడిగింది. తెరిచూడు అన్నాడు భార్గవ్. అతడి గొంతు ఎంతో మృదువుగా ఉంది. ఆనంది నెమ్మదిగా ఆ పెట్టెను తెరిచింది. అందులో ఒక పాతకాలపు బంగారు గాజుల జత ఉంది. ఆ గాజులు చాలా అందంగా, నాజుగ్గా ఉన్నాయి. అవి మా అమ్మవి. ఆ గదిలో ఒక చిన్న సొరుగులో దాచి ఉంచింది. ఇన్నాళ్ళు వాటిని ఎవ్వరికివ్వలేదు. కానీ వాళ్ళందరి ముందు నువ్వు మా అమ్మ జ్ఞాపకాలను, ఆమె వంటల్ని ఎంత గొప్పగా చెప్పావో విన్నాను. మా అమ్మ స్థానంలో ఈ ఇంట్లో ఉండటానికి నీకంటే అర్హులు ఎవరూ లేరు. ఇవి నీవే, నీకే చెందాలి అని ఎంతో నెమ్మదిగా భావోద్వేగంతో చెప్పాడు భార్గవ్. ఆనందికి మాటలు రాలేదు. ఆమె కళ్ళు చెమర్చాయి. ఇన్నాళ్ళు ఒక రాక్షసుల్లా తను జంతువుల పీక్కు తిన్న భార్గవ్ తన తల్లి గాజులను తనకు బహుమతిగా ఇస్తున్నాడు. ఇది మామూలు బహుమతి కాదు. అతడు తన మనసులో ఆనందికి ఇస్తున్న ఒక గౌరవం, ఒక ఆత్మీయమైన స్థానం. కానివి చాలా పవిత్రమైనవి. నేను అని ఆనంది ఏదో చెబ్బోతూ ఉంటే
భార్గవ్ ఆ మాటను అడ్డుకున్నాడు. వద్దు ఆనంది, నువ్వు వీటిని కాదనకు. నాకు తెలుసు నేను నిన్ను చాలా హింసించాను. నా కోపం, నా పిచ్చితో నేను జంతువులా చూశాను. కానీ నిన్నట్నుంచి నాలో ఏదో మారుతుంది. నువ్వు నా పక్కన ఉంటే నాకు ఎప్పుడు దొరకని ప్రశాంతత దొరుకుతున్నట్టు అనిపిస్తుంది. నేను పూర్తిగా మారడం లేదో నాకు తెలియదు, కానీ నిన్నిక మీదట ఎప్పుడు ఏడిపించను. ఇదొక నమ్మకం అని చెప్పి ఆ గాజులను తానే స్వయంగా ఆనంద్ చేతులకు తొడిగాడు. ఆమె చేతులు పట్టుకున్న అతడి స్పర్శలో ఇప్పుడు కామం లేదు, ఆధిపత్యం లేదు, కేవలం ఒక పవిత్రమైన ఆరాధన ఉంది. ఆ గాజులు ఆనంది చేతులకు సరిగ్గా సరిపోయాయి. ఆనంది కళ్ళల్లోంచి 2 కన్నీటి బొట్లు జారి ఆ గాజుల మీద పడ్డాయి. అవి దుఃఖంతో వచ్చిన కన్నీళ్లు కావు, ఒక రాతి మనసు కరుగుతుందన్న సంతోషంతో వచ్చిన ఆనంద బాష్పాలు. భార్గవ్లోని రాక్షసుడికి వీడుకోలు పలుకుతూ ఒక మనిషిగా అతడి పట్టుకను ఆహ్వానిస్తున్న కన్నీళ్ళు. చాలా బాగున్నాయి, నా ప్రాణం ఉన్నంత వరకు వీటిని తీయను అని మెల్లగా అంది ఆనంది. భార్గవ్ ఆమె వైపు చూసి చిన్నగా నవ్వాడు. ఇన్నేళ్లలో అతడి పెదవుల మీద నిజమైన నవ్వు రావటం బహుశా ఇదే తొలిసారి. ఆ నవ్వు ఆనంది మనసులోని ఎన్నో గాయాలకు మందుల పనిచేసింది. ఆ రాత్రి ఆ గదిలో ఎవరు ఏం మాట్లాడుకోలేదు, కానీ ఇద్దరి మనసుల మధ్య ఒక నిశ్శబ్దమైన అందమైన రాగం మొదలైంది. భార్గవ్ తన స్థానంలో తాను ప్రశాంతంగా నిద్రపోయాడు. ఆనంది కిటికీలోంచి వస్తున్న వెన్నెలను చూస్తూ తన చేతులకున్న గాజులను తడుముకుంటూ ఒక మధురమైన అనుభూతిలో తేలిపోతుంది. రామపురం భవంతిలో ఆనాటి ఉదయం ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది. రాత్రి భార్గవ్ తన తల్లి సుమిత్ర జ్ఞాపకమైన ఆ బంగారు గాజులను ఆనంది చేతులకు తొడిగిన క్షణం ఆ ఇద్దరి మధ్య ఉన్న అదృశ్య గోడలను చాలా వరకు కూల్చేసింది. ఉదయం సూర్యకిరణాలు కిటికీలోంచి లోపలికి వస్తూ ఉండగా ఆనంది నిద్రలేచింది. ఆమె చేతులు కదులుతూ ఉంటే ఆ పాతకాలపు బంగారు గాజులు చేస్తున్న సన్నని గల్లు గల్లు అన్న శబ్దం ఆ గదిలో నిశ్శబ్దాన్ని ఎంతో మధురంగా ఛేదిస్తుంది. ఆ శబ్దానికి భార్గవ్కు మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి చూసేసరికి అద్దం ముందు నిలబడి జుట్టు ముడి వేసుకుంటున్న ఆనంది కనిపించింది. ఆమె చేతులకున్న గాజులు చూస్తూ ఉంటే అతడికి తన తల్లి సుమిత్ర గుర్తొచ్చింది. ఇన్నాళ్ళు తన మనసులో గూడు కట్టుకున్న అభద్రత భావం, కోపం, ఆవేశం అన్నీ ఆ గాజుల సవాల్లో కరిగిపోతున్నట్టుగా అనిపించింది. తాను చేసిన గాయాలను భరిస్తూనే తన మనసులోని వేదనను అర్థం చేసుకున్న ఆనంది పట్ల అతనిలో ఒక ఆరాధన భావం మొలకెత్తింది. ఆనంది వెనక్కి తిరిగి చూసింది. భార్గవ్ తన్నే చూస్తున్నానని గమనించి చిన్నగా నవ్వింది. ఆ నవ్వులో ఒకప్పట్ల భయం లేదు, ఒక ఆత్మీయత ఉంది. కాఫీ పట్టుకురానా అని అడిగింది. భార్గవ్ తలూపుతూ సరే అన్నాడు. అతడి గొంతులో ఎప్పుడు అనిపించే ఆ కరుకుదనం ఈ రోజు లేదు. ఎంతో ప్రశాంతంగా ఒక సాధారణ మనిషిలా బదులిచ్చాడు. ఆ మార్పు చూసి ఆనంది మనసు సంతోషంతో ఉప్పొంగింది. మెట్లు దిగి కిందికి వెళ్తూ ఉంటే ఆ మడుగుల్లో ఒక తెలియని ఉత్సాహం, ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతున్నాయి. కింద డైనింగ్ టేబుల్ దగ్గర రామచంద్రరావు గారు దినపత్రిక చదువుకుంటూ ఉన్నారు. ఆనంది 2 కాఫీ కప్పులు ట్రేలో పెట్టుకుని అక్కడికి వచ్చింది. ఒక కప్పు ఆయనకి ఇస్తూ ఉండగా ఆయన చూపులు ఆనంది చేతులకున్న గాజుల మీద పడ్డాయి. క్షణకాలం ఆయన చేతులు వణికాయి. పత్రిక పక్కన పెట్టి ఆ గాజులను తీక్షణంగా చూశాడు. ఆయన కళ్ళు చెమర్చాయి. ఆనంది ఈ గాజులు అని అడుగుతూ ఉండగానే ఆయన గొంతు బొంగురుపోయింది. ఆనంది నెమ్మదిగా నవ్వి అవును మామయ్య, రాత్రి ఆయన నా చేతులకు స్వయంగా తొడిగారు. ఇవి అత్తయ్య గారివి అని చెప్పారు అని బదులిచ్చింది. రామచంద్రరావు గారి కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. ఆయనకు తెలుసు ఆ గాజులంటే భార్గవ్కు ఎంత ప్రాణమో. ఎవరిని వాటిని ముట్టుకొనిచ్చేవాడే కాదు. అలాంటిది తన భార్యకు తానే స్వయంగా ఇచ్చాడంటే భార్గవ్ ఆనందిని తన జీవితంలో ఎంతగా స్వీకరించాడు ఆయనకు అర్థమైంది. నా నమ్మకం వమ్ము కాలే తల్లి, నువ్వు అడుగు పెడితే వాడి జీవితం మారుతుందని నేను బలంగా నమ్మాను. ఈరోజు వాడు తన తల్లి స్థానంలో నిన్ను నిలబెట్టుకున్నాడు. ఇంతకంటే ఒక తండ్రికి సంతోషం ఏముంటుంది? దీర్ఘ సుమంగళి భవ అంటూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. సరిగ్గా అప్పుడే తన గదిలోంచి బయటకు వచ్చిన విశాలాక్షి ఈ మాటలు వింది. ఆనంది చేతులకు ఉన్న ఆ పాతకాలపు గాజులను చూడగానే
ఆమె కడుపులో అసూయ అనే అగ్నిపర్వతం బద్దలైంది. ఆ గాజుల మీద విశాలాక్షికి ఎప్పటినుంచో కన్ను ఉంది. ఎన్నిసార్లు అడిగినా రామచంద్రరావు గారు వాటినివ్వలేదు. భార్గవ్ వాటి వైపు కన్నెత్తి కూడా చూనివ్వలేదు. అలాంటిది ఈ పల్లెటూరి పిల్ల చేతులకు ఆ గాజులు చేరటం విశాలాక్షి అహంకారాన్ని గట్టిగా దెబ్బతీసింది. ఈ పిల్ల ఇలాగే ఇంకొన్ని రోజులు ఉంటే నా కొడుకులకు ఈ ఆస్తుల చిల్లిగవ్వ కూడా దక్కనివ్వదు. భార్గవ్ని తన గుప్పెట్లో పెట్టుకుని ఇంటి పెత్తనం లాగేసుకుంటుంది. దీని ధైర్యం ఎక్కడుందో దాన్ని విరగ్గొట్టాలి. ఈ సంతోషం ఎన్నాళ్ళు ఉంటుందో నేను చూస్తాను అని మనసులో కసితో రగిలిపోతుంది. ఆ రోజు సాయంత్రం విశాలాక్షి తన కుట్ల బుద్ధికి పదును పెట్టింది. ఆనంది ధైర్యం రోజురోజుకు పెరుగుతుంది. ఆమె ధైర్యాన్ని విచ్ఛిన్నం చేయాలంటే ఆమెను శారీరకంగా కష్టపెట్టడం కాదు, మానసికంగా బలహీనపరచాలి. ఆనందికి బలహీనత ఏమిటి? తన తల్లిదండ్రులు. వారిని చూస్తే ఆనంది పసిపిల్లలా మారిపోతుంది. వాళ్ళ ముందు ఆనందిని అవమానిస్తే ఆ పిల్ల ఆత్మగౌరవం దెబ్బతింటుంది. అలాగే భార్గవ్ మనసులో ఉన్న ఒక పాత అభద్రత భావాన్ని రెచ్చగొడితే మళ్ళీ ఆ ఉన్మాది బయటకు వస్తాడు. వెంటనే రామచంద్రరావు గారి దగ్గరికి వెళ్ళి ఎంతో ఆప్యాయత నటిస్తూ మాట కలిపింది. ఏమండి, వచ్చే వారం శ్రావణ మాసం మొదటి శుక్రవారం కదా. ఆనంది ఇంటికి కోడలుగా వచ్చి అన్నీ చక్కబెట్టుకుంటుంది. వరలక్ష్మి వ్రతం ఘనంగా చేద్దామనుకుంటున్నాను. ఈ వంకతో ఆనంద్ తల్లిదండ్రులను, కృష్ణమూర్తి గారిని, పార్వతిని కూడా పిలిపిద్దాం. పెళ్ళయ్యాక వాళ్ళు కూడా ఆ పిల్లని సరిగ్గా చూడలేదు. పాపం వాళ్ళు కూడా సంతోషిస్తారు కదా అని ఎంతో మంచి దాంట్లో అడిగింది. రామచంద్రరావు గారు ఆమె కుట్రను పసిగట్టలేకపోయాడు. నిజమే విశాలాక్షి, భార్గవ్ ఆనంది ఇద్దరు ఇప్పుడు బాగా అర్థం చేసుకున్నారు కాబట్టి కృష్ణ వాళ్ళు వచ్చి చూస్తే వాళ్ళ భయం కూడా పోతుంది. నువ్వే వాళ్ళకి కబురు పంపు అని సంతోషంగా ఒప్పుకున్నారు. మరి తర్వాత ఏం జరగబోతుందో, విశాలాక్షి ప్లాన్ ఏంటో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.